బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా మదనపల్లిలో బాలిక పోస్ట్ మార్టం పూర్తయింది. బాలికపై అత్యాచారం జరిగిందని డీఐజీ కోయ ప్రవీణ్ నిర్ధారించారు. చిన్నారిని అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపారని డీఐజీ వెల్లడించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని, నిందితుడు కులవర్ధన్ పై సమగ్రంగా ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో లేడన్నారు. కడప జిల్లా మదనపల్లిలో బాలిక పోస్ట్ మార్టం పూర్తయింది. బాలికపై అత్యాచారం జరిగిందని డీఐజీ కోయ ప్రవీణ్ నిర్ధారించారు. చిన్నారిని అత్యాచారం చేసి నీటిలో ముంచి చంపారని డీఐజీ వెల్లడించారు. ప్రాథమిక ఆధారాలు సేకరించామని, నిందితుడు కులవర్ధన్ పై సమగ్రంగా ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో లేడన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, మదనపల్లిలో దారుణ హత్యకు గురైన చిన్నారి 7 ఏళ్ల చిన్నారికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. అంటే పంచనామా జరిగిన తర్వాత డిఐజీ కోయ ప్రవీణ్ కూడా మీడియాకు ఆ యొక్క పంచనామాకు సంబంధించిన విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. అయితే చిన్నారి హత్యకు ముందు అత్యాచారం జరిగినట్లు కూడా వైద్యుల ద్వారా తెలిసినట్లుగా కూడా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. అంటే దీనికి సంబంధించి ఉదయం నుంచి ఆ యొక్క జరిగిన ఘటన పైన కూడా స్థానికులు, అటు ప్రజా సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఆ యొక్క పూర్తిగా మదనపల్లి పూర్తిగా స్తంభించిపోయింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున రాస్తారోకోకు ధర్నాకు కూడా దిగిన ఆ యొక్క స్థానికులను కూడా పూర్తిగా కట్టడి చేయడానికి కూడా పోలీసులకు కష్టసాధ్యమైంది. ఆ దశలో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంటే చిన్నారి పట్ల ఆ యొక్క కర్కశంగా వ్యవహరించిన ఆ యొక్క ఎవరైతే నిందితుడున్నాడో ఒక కులవర్ధన్ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా అతన్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆ యొక్క కుటుంబ సభ్యులకు చిన్నారి తండ్రికి ఫోన్ చేసి ఆ యొక్క ఎవరైతే నిందితుడున్నాడో నిందితుడు కఠినంగా శిక్షిస్తాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా పోలీసులకు సహకరించాలని చెప్పి కూడా హోంమంత్రి కూడా విజ్ఞప్తి చేయడంతో ఆ యొక్క ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఆ యొక్క పోలీసులకు సహకరించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4:30కి ఆ యొక్క చిన్నారిని కూడా అంటే డ్రమ్ములో కుక్కి హత్య చేయడంతో ఆ పాపను కూడా వెలికి తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి కూడా పంచనామా నిర్వహించారు. పంచనామా తర్వాత వైద్యులు కూడా అంటే విచ్చిపోయే వాస్తవాలను కూడా వెల్లడించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా డిఐజీ కూడా మీడియాకు వివరించారు. అంటే చిన్నారిని అపహరించిన నిందితుడు ఏదైతే ఉన్నాడో అతను ఇంటికి తీసుకెళ్లి ఆ చిన్నారి పైన కూడా అత్యాచారం చేసినట్లు కూడా ఆ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా తేలడం జరిగింది. దీనికి సంబంధించి మరోసారి అంటే రేపు ఉదయం 6 గంటల తర్వాత కూడా మరోసారి కూడా దర్యాప్తు చేసి మిగిలిన ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటిని కూడా సేకరించి గత నిందితుడు కులవర్ధన్ ఎవరైతే ఉన్నాడో అతను కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా డిఐజీ చెప్పడం జరిగింది. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.